మనందరికీ తెలిసిన విషయం, మన అలవాట్లు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. మంచి అలవాట్లుంటే మన జీవితం బాగుంటుంది, చెడు అలవాట్లుంటే జీవితం దెబ్బతింటుంది. సో హ్యాబిట్స్ డిసైడ్ అవర్ లైఫ్. సో ఇందులో ఎలాంటి అనుమానం లేదు. మనకు కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి, కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. చెడు అలవాట్లను తగ్గించుకోవాలని చూస్తూ ఉంటాం, తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం, కానీ అమలు చేయం. ఇప్పుడు ఉదాహరణకు మనము ఓవర్ వెయిట్ ఉన్నాం, ఫుడ్ ఎక్కువ తింటున్నాం. నేను ఫుడ్ డయట్ మెయింటైన్ చేయాలి, చాలా హెల్తీ ఫుడ్ తినాలి, జంక్ ఫుడ్ రేపటి నుంచి తినద్దు అనుకుంటాం, కానీ ఆచరణలో దాన్ని అమలు చేయం. ఉదయాన్నే లేవడం అలవాటు ఉండదు, ఇక రేపటి నుంచి ఉదయాన్నే లేవాలి అని తీర్మానించుకుంటాం. కానీ లేదు, రేపు నా బర్త్డే పలానా రోజు, నా బర్త్డే నుంచి ఖచ్చితంగా మార్నింగే లేస్తా అని నిర్ణయాలు తీసుకుంటాం. ఇలా నిర్ణయాలు, రెజల్యూషన్స్ పాస్ చేసుకుంటూనే ఉంటారు. ఆచరణలో అవి అమలు కావు, వాయిదా వేస్తుంటాం. లేదు, ఫస్ట్ నుంచి ఇక ఈసారి మంచి సేవింగ్స్ చేసుకుంటా అంటారు, కానీ ఖర్చు చేస్తూనే ఉంటారు. లేదు, 10th నుంచి నేను ఇక జిమ్కి వెళ్తా, మంచి యోగా చేస్తా అంటారు, కానీ అమలు కావు. ఎందుకంటే గుడ్ హ్యాబిట్స్ను అలవాటు చేసుకోవడం చాలా కష్టం. బ్యాడ్ హ్యాబిట్స్ తొందరగా అలవాటు అవుతాయి, కానీ గుడ్ హ్యాబిట్స్ అలవాటు కాదు. మరి గుడ్ హ్యాబిట్స్ అలవాటు కావాలంటే ఏం చేయాలి? అలవాటు అనే వరకు ఏంటంటే మన జీవితంలో ఇప్పటివరకు అనుసరిస్తున్న పద్ధతికి పూర్తి భిన్నంగా మనం వ్యవహరించాలని కోరుకుంటాం. అంటే బాగా తినే అలవాటు ఉన్న వ్యక్తి, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ తినే అలవాటు ఉన్న వ్యక్తి ఏం తీర్మానిస్తాడు? మొత్తం మానేయాలని తీర్మానిస్తాడు. బద్ధకంతో బెడ్ మీదనే లేటుగా లేచిన తర్వాత గంటసేపు బెడ్ మీదనే ఉండే వ్యక్తి వెంటనే ఒక 1 hour రోజు ఎక్సర్సైజ్ చేయాలని తీర్మానం చేస్తాడు. ప్రాక్టికల్గా జరగదు. ఎందుకంటే నీ లైఫ్ జీవితంలో అంత రాడికల్ డిఫరెన్స్ వచ్చేటువంటి హ్యాబిట్స్ను అలవాటు చేసుకోవాలంటే చాలా కష్టం. ఇక్కడే చిన్న చిన్న అలవాట్లు కూడా పెద్ద మార్పు జీవితంలో తీసుకొస్తాయి. వీటిని జేమ్స్ క్లియర్ అనే అతను ఆటమిక్ హ్యాబిట్స్ అంటాడు. దీనిపైన ఏకంగా ఒక బుక్కే రాశాడు. మీరు చాలామంది చదివే ఉండొచ్చు కూడా, యంగర్ జనరేషన్ అయినా. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. మీకు అలవాట్లు ఎలా మార్చుకోవాలి, మంచి అలవాట్లు ఎలా చేసుకోవాలి, చెడు అలవాట్లు ఎలా వదులుకోవాలి, ఆయన ఏకంగా బుక్ రాయడమే కాదు, హ్యాబిట్స్ అకాడమీ అని పెట్టి హ్యాబిట్స్ నేర్పడానికి ఒక పెద్ద బిజినెస్ ప్రపోజిషన్గా కూడా డెవలప్ చేశాడు. సో ఈ ఆటమిక్ హ్యాబిట్స్లో ఒక ఉదాహరణ కూడా చెప్తాను, క్వైట్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. సో ఆ ఉదాహరణ ఏంటి అంటే, లాస్ ఏంజల్స్ నుంచి న్యూయార్క్ వెళ్ళేటువంటి ఫ్లైట్ ఒక 3.5 degrees సెంటిగ్రేడ్ కనుక సౌత్కు కనుక అలా మారితే ఏకంగా న్యూయార్క్ పోదు, వాషింగ్టన్లో దిగుతుంది అని. అంటే ఒక 3.5 degrees సెంటిగ్రేడ్ మారిన డైరెక్షను కంప్లీట్ న్యూయార్క్లో దిగాల్సిన ఫ్లైట్ వాషింగ్టన్ వైపుగా వెళ్తుంది. రెండింటి మధ్య దూరం 220 miles అని. సో ఒక చిన్న చేంజ్ ఇన్ ద డైరెక్షన్, మీరు గగనతలం నుంచి ప్రయాణం చేసినప్పుడు అంతటి మ్యాసివ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇంత చిన్నదే కదా మనం నోటీస్ చేసుకోము, కానీ ఆ నోటీస్ చెయ్యింది కూడా ఉంటుంది. సో అందువల్ల గుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలంటే ఒక ఈజీ మెథడ్ ఏంటంటే స్మాల్ డోసెస్లో అలవాటు చేసుకోవడం. దాన్నే ఆటమిక్ హ్యాబిట్స్ అంటారు. ఆటం అంటే పరమాణువు, అన్నిటికన్నా అణువు, మాలిక్యూల్ అయితే పరమాణువు. ఇంకా పరమాణు లోపల కూడా పార్టికల్స్ ఉంటాయి, నేను అందులోకి వెళ్ళడం లేదు. సో ఈ పరమాణు శక్తి ఉంటుంది. ఆటంను ఛేదిస్తే పెద్ద ఎత్తున న్యూక్లియర్ విస్ఫోటన, అణు విస్ఫోటనం జరుగుతుంది, ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. అలా ఈ ఆటం చిన్నగా ఉండొచ్చు, కానీ ఆటంలో ఉండే శక్తి చాలా పెద్దది. అలాగే ఈ చిన్న అలవాట్లు, ఆటమిక్ హ్యాబిట్స్ చిన్నవిగా కనిపించవచ్చు, కానీ దాని ప్రభావం చాలా ఎక్కువ. ఏం చేయాలి దానికి? చాలా సింపుల్. మీరు ఉదాహరణకు పెద్ద ఎత్తున మనము జిమ్ 1 hour చేయాలంటే కష్టం. ఒక 5 నిమిషాలు చేయడం అలవాటు చేసుకోండి. ఒక 1 నెల రోజులు 5 నిమిషాలు వాకింగ్ అలవాటు చేసుకోండి. ప్రతి మీల్కు ముందు నేను ఒక 100 అడుగులు వేస్తాను, అటు ఇటు తిరుగుతాను, అలవాటు చేసుకోండి. సో గంట సేపు జిమ్కు పోవాలి, వెళ్ళి ఎన్ని రోజులు కావాలి, యోగా నేర్చుకోవాలి అంటే ప్రాక్టికల్గా చేయం. కానీ ప్రతి ఫుడ్ తీసుకునే ముందు ఒక 100 అడుగులు వేస్తాం, అంటే ఇట్స్ ప్రాక్టికలీ పాసిబుల్. ఇప్పుడు నేను రోజు 8ంటికి లేసేవాడు 5ంటికి లేవాలని పెట్టుకున్నాను అనుకోండి, జరుగుతుందా? ప్రాక్టికల్గా జరగదు. కానీ 8 o'clock లేసే అలవాటు ఉన్న వ్యక్తి నేను 7:30కి లేస్తాను అని పెట్టుకున్నాను అనుకోండి. సో ఇలా చిన్న చిన్న అలవాట్లు, రోజు నేను కొంత సలాడ్స్ తింటాను,
సో మొత్తం జంక్ ఫుడ్ అంతా మానేస్తాను, ఆయిల్ ఫుడ్ అంతా మానేస్తాను, ఇక ఏది ఉండదు, అంత హెల్తీ ఫుడ్ తింటాను అని తీర్మానాలు చేసే పనులు కావు. వెల్, స్లోగా మొదలైతే ఒక సలాడ్స్ తినడం అలవాటు చేసుకుందాం. సో రోజు కాస్త సలాడ్స్ ఇంత క్యారెట్, దోసకాయ, ఉల్లిగడ్డ కట్ చేసుకొని అన్నం తినే ముందు తింటాం. సో దిస్ ఈజ్ పాసిబుల్. ఈ స్మాల్ హ్యాబిట్స్ పాసిబుల్. కానీ ఎందుకు చెయ్యం? ఈ స్మాల్ హ్యాబిట్స్, ఆటమిక్ హ్యాబిట్స్ వల్ల మనకు రిజల్ట్ కనబడదు. ఉదాహరణకు రోజు నువ్వు 100 అడుగులు వేసావనుకోండి, నీ బరువు ఏం తగ్గదు వెంటనే. దానివల్ల మోటివేషన్ ఉండదు. అదే నువ్వు గంట సేపు జిమ్ చేసావు అనుకోండి, ఒక 2 నెలల రోజులు, డెఫినెట్గా ఒక 3 కిలోలు 4 కిలోలు తగ్గుతావు. అంటే ఆటమిక్ హ్యాబిట్స్ రిజల్ట్ మనకు కనిపించదు కనుక మనం వాటిని అలవాటు చేసుకోం. కానీ ఈ కనిపించని అలవాట్లు రెగ్యులర్గా కంటిన్యూ అయితే డెఫినెట్గా బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది అనేది మన అనుభవంలో కూడా చూడొచ్చు. ఇప్పుడు ఏదైనా మీకు ఫిజిక్స్ ఏం చెప్తుంది, ఒక వాటరు 10 degrees సెంటిగ్రేడ్, 20 degrees, 30 degrees మరుగుతూ వేడవుతూ ఉంటుంది. కానీ దాని స్టేట్ మారదు, అది వాటర్ లాగానే ఉంటుంది. కానీ ఒక్కసారి 100 degrees సెంటిగ్రేడ్ వచ్చాక అది రూపాంతరం చెంది ఆవిరిగా స్టీమ్గా మారుతుంది. స్టీమ్గా మారినప్పుడే మనం నోటీస్ చేస్తాం తప్ప వాటర్గా ఉన్నంతకాలం నోటీస్ చేయం. కానీ ఈ స్టీమ్ ఒక్కసారి కాలే, ఒక్కొక్క సెంటిగ్రేడ్ డిగ్రీ ఉష్ణోగ్రత టెంపరేచర్ పెరుగుతూ 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ తన స్టేట్ మార్చుకున్నది, స్టీమ్గా మారింది. అలాగే ఈ ఆటమిక్ హ్యాబిట్స్ కూడా, చిన్న హ్యాబిట్స్ కూడా మనము కంటిన్యూస్గా అలవాటు చేసుకుంటే ఇట్ మేక్స్ ఏ వెరీ బిగ్ డిఫరెన్స్ ఇన్ లైఫ్. అలాగే చెడు అలవాట్లు కూడా మనకు సమస్య ఏంటంటే చిన్నగానే స్టార్ట్ అవుతాయి. రోజు ఒక సిగరెట్ తాగడం అలవాటు అవుతుంది. ఒక సిగరెట్ తాగడంతోనే నీ లంగ్స్ ఏం చెడిపోవు, హార్ట్ ఏం చెడిపోదు, పెద్ద ఎత్తున ఆరోగ్యం ఏం చెడిపోదు కనుక ఆ ఒక్క సిగరెట్ తాగడం తప్పు, దీనివల్ల నష్టం అనుకోరు. ఒక పెగ్గేసుకుంటే నష్టం ఏంటని చాలామంది వాదిస్తూ ఉంటారు. కాదు, పెగ్గేసుకుంటే ఆరోగ్యంగా కూడా ఉంటుందని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా చిన్న అలవాట్లు, ఒక రోజు 1 గంట నేను ఎక్కువ పంటే ఏమవుతుంది అనుకుంటారు. లేదు ఒక జంక్ ఫుడ్ తింటే ఏమవుతుంది, ఇమీడియట్గా ఏం కాదు. ఇప్పుడు జంక్ ఫుడ్ తినడంతోనే ఒబేసిటీ వస్తుందా? జంక్ ఫుడ్ తినడంతోనే డయాబెటిక్స్ వస్తుందా? బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందా? కొన్నేళ్ళు చేస్తూ అదే జంక్ ఫుడ్ తింటే అప్పుడు వస్తుంది. అందువల్ల ఈ చెడలవాట్లు కూడా స్మాలర్ లెవెల్లో ఉన్నప్పుడు, ఆటమిక్ హ్యాబిట్స్గా ఉన్నప్పుడు వాటి దుష్ప్రభావం కూడా మనం గుర్తించం కనుక వాటికి మనం బలవుతూ ఉంటాం. అది చాలా కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న అలవాట్లే మంచివైతే జీవితంలో చాలా మంచి మార్పులు తెస్తాయి. అవి చెడ్డవైతే కూడా జీవితంలో చాలా చెడ్డ మార్పులు వస్తాయి. అంటే ఇట్ కెన్ వర్క్ ఇన్ బోత్ డైరెక్షన్స్. ఆటమిక్ హ్యాబిట్స్ ఇఫ్ దే ఆర్ గుడ్ ఇట్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. ఆటమిక్ హ్యాబిట్స్ ఇఫ్ దే ఆర్ బ్యాడ్ ఇట్ విల్ హ్యావ్ వెరీ బ్యాడ్ రిజల్ట్స్ ఆల్సో. సో అందువల్ల ఈ అలవాట్లను స్మాల్ హ్యాబిట్స్ కదా అని పట్టించుకోకుండా ఉండకూడదు. అది స్మాల్ హ్యాబిట్స్ అయినా గుడ్ హ్యాబిట్ అయితే అలవర్చుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్ అయితే వదులుకోవాలి. అప్పుడు మనకు లాంగర్ స్కేల్లో కూడా మంచి రిజల్ట్ ఉండటానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ ఆటమిక్ హ్యాబిట్స్లో ఇంకా చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి. మనం చాలా ఈజీగా మన అలవాట్లను ఎలా మార్చుకోవచ్చు అనేది ఫ్యూచర్ వీడియోస్లో వాటి గురించి కూడా మాట్లాడదాం.